అండ్ ఒక వ్యక్తి ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చెయ్యాలి అని అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి? సింపుల్ అండి. ఒక వస్తువు కొనాలంటే ఫస్ట్ మనము బ్రాండ్ చూసుకుంటాం. లైక్ ఒక ఐఎస్‌డి స్టాంప్ కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ఫేమస్ చేయడానికున్న వేరే వస్తువు కొనడం కానివ్వండి. అడ్వైజ్ అంటే మీనింగ్ ఏంటి? సలహాదారుడు. తనకు నచ్చిందా? నచ్చలేదా? తరువాత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా మంచిదండి. అండ్ అలాగే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక కార్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరన్నట్టు అది తగ్గుతుంది తప్ప వాల్యూ పెరగదు. యెస్. అలా కొన్ని వాటి మీద ఇన్వెస్ట్ చేసినా మనకి కానీ చాలామంది డౌట్ ఏంటంటే ఒక భూమి కొనుక్కుంటే మనం ఇమ్మీడియేట్‌గా అమ్మడానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ గోల్డ్ అయితే మనం ఇమ్మీడియేట్‌గా అమ్మగలం అంటారు. కమర్షియల్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తది. రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తుందంటే ఎవరైనా పర్చేజ్ చేస్తారు. ఎవరైనా సేల్ చేస్తారు. ఓపెన్ ప్లాట్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి వెంటనే అమ్మాలంటే గనక కొంచెం టైం తీసుకోవాలి. చాలామంది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు ఉంటుంది అంటారు. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ చేస్తే మంచిది? ఎక్కడ చేయకూడదు? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో, అవన్నీ క్లారిఫై చేయడానికి అలాగే రియల్ ఎస్టేట్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. వీఆర్ ఇన్ఫ్రా గ్రూప్ సీఎండీ వీకే చౌదరి గారు. వారితో మాట్లాడి రియల్ ఎస్టేట్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బాగున్నాను. అండ్ అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునేటప్పుడు ఓపెన్ ప్లాట్స్‌లో చాలామంది ఏమనుకుంటారంటే లైక్ ఈ సైడ్ ఒద్దు. శ్రీశైలం హైవేనే డెవలప్ అవుతుంది. ఈ హైవే డెవలప్ అవ్వట్లేదు. ఇక్కడ వాటర్ సోర్స్ లేవు అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ క్రియేట్ చేస్తారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసే ముందు డెవలప్మెంట్ గ్రోత్ అనేది చూసుకుంటాం. సో లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్ ముంబై హైవే చాలా బాగుంది. నిమ్స్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొస్తా అని చెప్పి జహీరాబాద్ వరకు మార్కెట్ ఫ్లెచ్ అయింది. ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఎక్కడ కూడా కొనేవాళ్ళు కొనకుండా ఆపలేదు. అమ్మేవాళ్ళు అమ్మకుండా ఆపలేదు. ఇప్పుడు ఫోర్త్ సిటీ అనే పేరుతోటి శ్రీశైలం హైవే బాగా క్రేజీగా అవును. వెళ్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ముంబై హైవే వాళ్ళే ఎక్కువ ఎర్న్ చేయాలా? అంటే శ్రీశైలం హైవే వాళ్ళు ఎర్న్ చేయొద్దా? ఆ రూట్‌లో ల్యాండ్స్ అన్నీ తక్కువ రేట్లు అవ్వాలా? అంటే షాద్‌నగర్ రూటు డెవలప్ అవ్వొద్దా? ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నోళ్ళు చాలామంది చాలా రకాల క్వెషన్‌లు వేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయాలి, లేదు సేల్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ అనేది ఒక విలేజ్‌లో సరిపోదు. ఒక డిస్ట్రిక్ట్ విలేజ్‌ని, ఒక డిస్ట్రిక్ట్ లొకేషన్‌ని, ఒక డిస్ట్రిక్ట్‌ని డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే సరౌండింగ్స్ గ్రోతింగ్ పెరుగుతుంది. సో, ఇప్పుడు మీరు వేసిన క్వెషన్‌లో శ్రీశైలం హైవేలోనే ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది అని అంటే, శ్రీశైలం హైవే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వరకు ఉంది శ్రీశైలం హైవే అనేది. సో, రింగ్ రోడ్ నుంచి ఒక 30, 40 కిలోమీటర్స్ ఇస్ గుడ్. హ్మ్. ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అన్నారు. ఫోర్త్ సిటీని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏందంటే, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్‌ని అప్రిషియేషన్ చేయటానికి ఇదొక స్ట్రాటజీ. హ్మ్. అక్కడొక ఈవెంట్ చేస్తున్నాను అంటే, సరౌండింగ్స్ విలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఇంటిమేషన్ వెళ్తుంది. లైక్ ఒక బాలకృష్ణ వస్తున్నాడు, ఒక చిరంజీవి వస్తున్నాడంటే ఎంత అలర్ట్‌గా ఉంటారు. వై? బికాస్ నోటెడ్ ద నేమ్. అలా ఒక వాల్యూ ఉన్నటువంటి పర్సన్ వచ్చినా, ఒక వాల్యూ వచ్చే కంపెనీస్ వచ్చినా, ఆ సరౌండింగ్స్ లొకేషన్ అంతా గ్రోతింగ్ పెరుగుతుంది. సో, అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ అంతా శ్రీశైలం హైవే పెట్టుకోండి. మీకు ఇప్పుడున్నటువంటి రేట్లు డబుల్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. శ్రీశైలం హైవే మొగ్గు చూపండి అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు. సో, మనకి రింగ్ రోడ్ చుట్టూ విజయవాడ హైవే తీసుకున్నా డెవలప్మెంట్ ఏం తక్కువ లేదు. 6 లైన్, 8 లైన్ చేస్తున్నాడు. అండ్ బెంగుళూరు హైవే తీసుకున్నా తక్కువేం లేదు. అప్ టు మనకి జడ్చల్ వరకు మార్కెట్ డెవలప్ అవుతూనే ఉంది. సో, ముంబై హైవే మనకు తెలిసిందే. జహీరాబాద్ వరకు మార్కెట్ వెళ్ళిపోయింది. సో, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. పర్టిక్యులర్‌గా ఇక్కడ పెడితేనే బంగారం అవుతుంది, అక్కడ హుహు. పెడితే వెండి అవుతుంది అని ఏం లేదు. సిటీలో కొనాలంటే మినిమమ్ 5 సీఆర్, 10 సీఆర్ కాబట్టి కొనలేని పరిస్థితి. సిటీ ఔట్‌కట్స్‌కి వెళ్తే 50 లాక్స్, 1 సీఆర్. సో, ఇది మెయిన్ థింగ్ అండి. ఓకే. అండ్ ఒక వ్యక్తి ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చెయ్యాలి అనంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి? అంటే ఏ పాయింట్స్‌ని తను కన్సిడర్ చేసుకోవాలంటారు? సింపుల్ అండి. ఒక వస్తువు కొనాలంటే ఫస్ట్ మనము బ్రాండ్ చూసుకుంటాం. లైక్ ఒక ఐఎస్‌డి స్టాంప్ కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ప్రీమియస్ దానికి ఉన్న గ్రోతింగ్ ఉందా? లేదు అది కొంటే మనము ఫ్యూచర్‌లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దీనికి వారంటీ ఉందా లేదా? క్లెయిమ్ ఉందా లేదా? అని ఆలోచిస్తాం. ఒక చిన్న వస్తువుకి మనం అంత ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేయాలంటే మన లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అది. ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 1 సీఆర్, 2 సీఆర్, 3 సీఆర్. ఒక విల్లా కొనాలంటే 5 సీఆర్, 10 సీఆర్. మరి అంత ఆలోచిస్తున్నప్పుడు దాన్ని ఎంత క్లియర్‌గా మనం ముందుకు తీసుకెళ్తాం. అందుకే అంతంత బడ్జెట్ పెట్టలేరు కాబట్టి ఓపెన్ ల్యాండ్స్‌లో 15 లాక్స్, 20 లాక్స్, 30 లాక్స్ బడ్జెట్‌లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో, అది మనము సర్వే చేయాలి ఫస్ట్. అంటే మనం తీసుకునే ప్రాపర్టీ చుట్టూ ఏమైనా డెవలప్‌మెంట్స్ ఉన్నాయా? లైక్ ఏదైనా విలేజ్ ఉందా?
హైవే నుంచి ఎంత కనెక్టింగ్ ఉంది, ఇన్ కేస్ రేపు నేను ఎమర్జెన్సీ టైంలో అమ్మాలంటే దానికి ఏమైనా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని ఫస్ట్ ఒక అనలైజేషన్ అంటాం. వస్తువును కొనడానికి ఎలా అనలైజేషన్ చేస్తామో ఒక ప్రాపర్టీ కొనడానికి కూడా సేమ్ అదే ప్లాన్లో ఒక అనలైజేషన్ చేయాలి. చేసిన తర్వాత సజెషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడు, అది లైక్ ఒక కారు కొనే కానివ్వండి, వేరే వస్తువు కొనడు కానివ్వండి. అడ్వైజ్ అంటే మీనింగ్ ఏంటి? సలహాదారుడు. తనకు నచ్చిందా నచ్చలేదా తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా మంచిదండి. సో ఇన్ఫర్మేషన్ అనేది హెల్త్ అండ్ వెల్త్. తెలుసుకొని ముందుకెళ్ళటం వల్ల లాస్ అయినా కూడా ఓకే నేను ఇప్పుడు లాస్ అయ్యాను, బట్ 5 years తర్వాత నేను హ్యాపీగా ఉండగలను అని ఒక అనలైజేషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన రావాలి. ఓకే. అలా. సో, అండ్ అలాగే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక కార్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరన్నట్టు అది తగ్గుతుంది తప్ప వాల్యూ పెరగదు. Yes. అలా కొన్ని వాటి మీద ఇన్వెస్ట్ చేసినా మనకి అంత యూజ్ ఉండదు. కానీ ఒక అసెట్ మీద గానీ, లేకపోతే ఒక గోల్డ్ మీద గానీ ఇన్వెస్ట్ చెయ్యాలి అని అంటారు. కానీ చాలామంది డౌట్ ఏంటంటే ఒక భూమి కొనుక్కుంటే మనం ఇమ్మీడియేట్‌గా అమ్మడానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ గోల్డ్ అయితే మనం ఇమ్మీడియేట్‌గా అమ్మగలం అంటారు. సో, భూమి కూడా మనం తీసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకేదైనా అర్జెంట్ నీడ్ ఉంటే అమ్మడానికి ఇమ్మీడియేట్‌గా అవకాశం ఉంటుందా? సో, మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చిన్న లైక్ ఎట్లా అంటే ఏదో 10 రూపీస్ 20 రూపీస్ వస్తువు కాదు కదా. అది ఒక ఎసెట్. ఎసెట్ అంటే ఏంటి? అక్కడ ఉంటుంది. అది మన ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. లేదు నేను ఇమీడియట్లీ అమ్మేయాలనుకుంటే కనుక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కమర్షియల్ ఆస్పెక్ట్స్. కమర్షియల్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుందంటే ఎవరైనా పర్చేజ్ చేస్తారు, ఎవరైనా సేల్ చేస్తారు. ఇలా కొనేవాళ్ళు కొంటూ ఉంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ అనేది ఈ రోజు కొన్నాను 1 year తర్వాత అమ్మాలి అంటే టైం పడుతుంది కొంచెం. ఆ వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. అక్కడ ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవ్వాలి. ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అక్కడ పీపుల్ ఉండాలి. అప్పుడు దాని డిమాండ్ పలుకుతుంది. సో ఓపెన్ ప్లాట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వెంటనే అమ్మాలంటే కనుక కొంచెం టైం తీసుకోవాల్సింది. అదే ఒక అపార్ట్మెంట్ కానీ ఒక విల్లా కానీ, ఎందుకంటే రెసిడెన్షియల్ పర్పస్ కాబట్టి రెంటల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దాని మీద మనం ఈజీగా అమ్ముకోవచ్చు అనే ఆలోచన మాత్రం మనం తీసుకోవచ్చు. ఓకే. అలా మీరు అడిగిన క్వశ్చను రైట్ నో ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. అయితే ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించుకోవాలి. లైక్ మన ఫ్యామిలీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? చేస్తే ఒకసారి వాళ్ళ సలహా తీసుకోవాలి. మీరు ఎప్పుడు చేశారు? ఎక్కడ చేశారు? ఆ గ్రోత్ ఎలా ఉందనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా కన్సల్ట్ అవ్వాలి. అంటే ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 4th సిటీ అయింది. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? లేదు మనకి ముంబై హైవే తీసుకుంటే అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? లేదు మేడ్చల్ సైడు. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఒక బఫర్ అనేది కొంతవరకు బ్లాస్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక బఫర్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేశారు. మనకి 2030 యాజ్ పర్ మాస్టర్ ప్లాన్లో జిహెచ్ఎంసీ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి లొకేషన్కి 20 kilometers ఫ్లెక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ 20 kilometers తర్వాతే మనం కొనగలగాలి. ఈ 20 kilometers లోపల కొన్నాం అనుకోండి, సో 50,000 కాస్త 1 lakh అయిపోయింది. ఇప్పుడు మనం కొనే ఆలోచన కూడా ఫండ్స్ చూసుకోవాలి. సో రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ వరకు బఫర్ అయింది కాబట్టి లొకేషన్ చూసుకొని అక్కడ డెవలప్మెంట్స్ ఓకే నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు మళ్ళీ ఫ్యామిలీ తరపు నుంచి ఫ్యూచర్లో సపోర్ట్ దొరుకుతుందో దొరకదా? ఎందుకంటే ఉన్నాయి కదా అని చెప్పేసి డబ్బులన్నీ పెట్టేసి తర్వాత బాధపడడం కాదు కదా. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసుకొని ఓకే నేను సస్టైన్ అవ్వగలను. సో నేను ఇన్వెస్ట్ చేసినా కూడా పర్లేదు, నేను ఇంకొక 4-5 years వరకు నా జాబ్తోనే నేను జర్నీ చేయగలను. సో ఈ ఎసెట్తో నాకు అవసరం లేదు. ఈ ఎసెట్ మీద నేను కొని ఇది నేను అట్లా పడేశాను, నాకు దీని మీద ఇప్పుడు ఇన్కమ్ ఏం వద్దు అని ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం 100కి 100% సక్సెస్ అవుతారండి. నేను ఈరోజు 10 లక్షలు పెట్టేశాను, రేపు పొద్దున్న నాకు 20 లక్షలు రావాలంటే ఎవరు ఏ బిజినెస్ కూడా రాత్రికి సక్సెస్ అవ్వదు. అట్లీస్ట్ ఒక టీ షాపు ఓపెన్ చేసిన పర్సన్ 6 months వెయిట్ చేస్తాడు. తన టేస్ట్ వెళ్ళాలి, కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు మళ్ళా టేస్ట్కి అలవాటు అవ్వాలి. మరి ఒక చిన్న టీ స్టాల్కే అంత డిమాండ్ క్రియేట్ చేసే వ్యక్తి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఎందుకు 4 years 5 years వెయిట్ చేయకుండా ఉండగలడు? ఉండాలి.
ఆ ఉండగలిగినప్పుడే కదా దాని టేస్ట్ తను ఎంజాయ్ చేసేది. సో 10 లాక్స్‌ది 50 లాక్స్ అవ్వాలంటే గ్రోతింగ్ చూసుకోవాలి. సో కోకాపేటలో 150 కోట్లు అయిందంటే దట్ నాట్ ఏ స్మాల్ వర్డ్. సో ఎంత గ్రోతింగ్ డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ హైదరాబాద్, నెక్స్ట్ లెవెల్ తెలంగాణ. సో ఫ్యూచర్‌లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే ఆహ్, ఒంటిలో ఒన్ను వణికేలా వణుకు. అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు బెంగుళూరు మనం చూస్తే, బాంబే చూస్తే ఎస్ఎఫ్టీలో వెళ్ళిపోయింది ఆల్రెడీ. అక్కడెక్కడ కూడా స్క్వేర్ యార్డ్స్ అనేది లేదు. రైట్ నౌ హైదరాబాద్‌లో కూడా రానున్న రోజుల్లో స్క్వేర్ యార్డ్స్‌లో ల్యాండ్ కొనాలంటే అవ్వదు. సో జనరల్‌గా నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు. తాతలు ఎకరాల్లో కొన్నారు. నాన్నలు కనీసం ఈ గజాల్లో కొంటే, ఇప్పుడున్న జనరేషన్ మనవాళ్ళందరూ కూడా స్క్వేర్ ఫీట్‌లో కొనుక్కునే పరిస్థితి ఉంది. ఒక 200 గజాల ల్యాండ్ కొనుక్కుంటే, అందులో హౌస్ కట్టుకుంటే, దానికి 3 టైమ్స్ ఇప్పుడు స్క్వేర్ ఫీట్ చొప్పున అపార్ట్మెంట్లు కొనుక్కునే పరిస్థితి చూస్తున్నాం మనం హైదరాబాద్‌లో. సో ఈ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఆలోచన మంచి ఆలోచన. భూమిని నమ్ముకున్న వాళ్ళు, అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు మోసపోలేదు అనేది అందరూ చెప్పే వర్డే. ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే దానివల్ల నమ్మకం. భూమి అనేది ఒక నమ్మకం. దాన్ని అమ్మకానికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించాలి మనం. సో ఒక వస్తువును కొంటున్నప్పుడు ఎలా మనం బ్లైండ్‌గా నమ్మి, నమ్మకంతో తీసుకెళ్తామో, సో దాన్ని అమ్మేటప్పుడు కూడా అదే సర్వే చేయాలి. సరౌండింగ్స్ ఏ ప్రైస్ వెళ్తుంది? ఈ ప్రైస్‌ని నమ్ముతున్నా? అక్కడ ఆ రేట్ పలుకుతుందా లేదా? నేను తక్కువ రేట్‌కి ఇస్తున్నానా? ఎక్కువ రేట్‌కి ఇస్తున్నానా? ఎంక్వైరీ చేసుకొని అమ్మాలి. కొనటం ఎంత ఇంపార్టెంటో, ఆ వస్తువును అమ్మటం కూడా అట్ ది సేమ్ టైం అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది కదా అని ఆలోచన క్రియేట్ చేశారు కొంతమంది. మార్కెట్ పడిపోతే ఏది కూడా ముందుకు వెళ్ళదు. అది కంప్లీట్ ఫాల్స్ అగైన్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాటరు వెళ్ళాలి అంటే ఆల్రెడీ పాత వాటర్ వెళ్తేనే కొత్త వాటర్ వస్తుంది. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మార్కెట్ పడిపోయింది, పాత గవర్నమెంట్ ఇప్పుడు మార్కెట్ ఉంది అనే వర్డ్ ఏదైతే ఉందో 100కి 100% మనం యాక్సెప్ట్ చేయలేము. ఇక్కడ ఎందుకంటే గవర్నమెంట్‌తో సంబంధం లేకుండా హైదరాబాద్ గ్రోత్ పెరుగుతుంది. సో ఈ గవర్నమెంట్‌లో మార్కెట్ పడిపోయింది, వచ్చే గవర్నమెంట్‌లో మార్కెట్ పెరగచ్చు అనేది ఆలోచిస్తూ కూర్చుంటే మన దగ్గర ఉన్న డబ్బులు తింటూ ఉంటే కొండలు కూడా కరిగిపోతూ ఉంటాయి. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి మనం వెయిట్ చేస్తే మేబీ నెక్స్ట్ గవర్నమెంట్‌లో దీనికంటే ఎక్కువ రెట్టింపులో మనం అమ్ముకోగలమేమో. దీనికంటే ఎక్కువ రెట్టింపులో మనం కొనుక్కోవాల్సి వచ్చిద్దేమో. వై ఆర్ యూ వెయిటింగ్? గో ఫర్ ఇన్వెస్ట్ చేసి తర్వాత ఆలోచించండి. సో నేనిచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏదవుతుందంటే అదే. సూపర్ అండి. అసలు మీరు చెప్తుంటే నాకే అనిపిస్తుంది. నేనెందుకు ఇన్నాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదా అని అనిపిస్తుంది. సో, ఎప్పుడు మా డ్యాడీతో అంటూ ఉంటాననమాట. జనరల్‌గా ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఇట్లా అంటున్నారని. బట్ ఆ ఒక పాయింట్ వాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు చూడండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నా ఇప్పటి వరకు. మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేసి అప్పుడు ఆలోచిస్తాను రేట్ ఎగ్జాక్ట్‌లీ. కోసం. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి విలువైన సమాచారం అందించారు. చూసారు కదా మీరు కూడా. సో, మన వికే చౌదరి గారు ఎంత చక్కగా రియల్ ఎస్టేట్ రంగం గురించి డౌట్స్ క్లారిఫై చేశారో అండ్ ఇంకా భవిష్యత్తులో కూడా మనం కొన్ని ఎపిసోడ్స్‌లో సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఇంకా క్లియర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా మేడం గారు. నాకు ఇటువంటి అవకాశం కల్పించిన సియో టీవీ మా రాజు ఎవరైతే ఉన్నారో థ్యాంక్స్ టు వెరీ మచ్. అండ్ మీ వాల్యుబుల్ టైం కూడా నాతో మీరు స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.